ఇక తెలంగాణ భవన్లో పల్ల రాజేశ్వర రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఏ విధంగా మొత్తం డబ్బులు వసూలు చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నన్ను వసూలు చేయమని చెప్పేసి ప్రజావాణిలోనే కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ ప్రభుత్వం తీసుకున్న చర్య ఏమిటి? రెండో అంశం, మా కాలేజీలో ఉన్న ప్రాంతానికి వచ్చి ఇవాళ వాళ్ళ తమ్ముడు విజయాన్ని పంపించి ప్రతిరోజు కూడా మీరు ఇక్కడ ఈ ల్యాండ్లో వాళ్ళ ఇష్యూ ఉంది, వీళ్ళ ఇష్యూ ఉంది, సెటిల్ చేస్తావా లేదని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా మా ఎంప్లాయీస్ని బెదిరిస్తూ తూలనాడుతూ అసభ్యకరంగా మాట్లాడుతూ చేస్తున్నాడు. మా సంస్థలు ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా అనురాగ్ యూనివర్సిటీ ఉన్నది. అన్ని రకాల రిజర్వేషన్స్ ఉన్నాయి. ప్రభుత్వమే ఆనాడు 2000 ఉన్న 20 సీట్లకు కానీ వాటికి ఫీజు ఫైనల్ చేసింది. అడ్మిషన్ పాలసీ కూడా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీ ప్రకారమే నడుస్తున్నాయి. ఇవాళ ఒకవైపున ఇటువంటి అధికార ప్రతినిధులను చెప్పుకునే కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఈ విధంగా అసత్యాలు ప్రచారం చేస్తుంటే, మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము మొత్తం కూడా రోడ్లను తీసేస్తామని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాకు డబ్బులు ఇస్తారా ఇయ్యరా, లేకపోతే మీ కన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ చూస్తాం, కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇక నియోజకవర్గంలో అయితే ఓడిపోయిన అభ్యర్థి చుట్టే పోలీస్ యంత్రాంగం మొత్తం ఉంటుంది, రెవెన్యూ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అతను ఓడిపోయిన అభ్యర్థి నిన్న మా కుమరవెల్లి మల్లన్న ఎవరైతే ఈవో ఉంటాడో అతన్ని నన్ను కూడా ఇవాళ పైకి పిలిచినందుకు మొత్తం కూడా ఆయన్ని తిట్టడం, బూతులు తిట్టడం జరిగింది. అంటే వ్యవస్థ ఎక్కడికి పోతున్నది? ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పార్టీలు వస్తూ ఉంటాయి, పార్టీల ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ 29 రాష్ట్రాల్లో కేంద్రంలో కూడా ఇప్పటిదాకా అనేకం వచ్చినాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నంత ఇవాళ అసత్య ప్రచారాలు కానీ, అడ్డగోలు వాదనలు కానీ, అందరినీ బెదిరించడం కానీ ఇంతవరకు ఎవరు చేయలే. ఇవాళ ఖచ్చితంగా వాటి మీద చట్టపరంగా మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. అంతేకాకుండా నా భార్య మీద ఏ విధంగానైతే ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతుండో, అది కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మాట్లాడింది కాబట్టి కాంగ్రెస్ ఎంక్వైరీ చేసుకొని ఒకవేళ ఏదైతే నిజాలు తెలుస్తుందో దాని మీద వారిని చర్య తీసుకుంటారా, లేకపోతే క్షమాపణ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్తారా చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ చాలామంది ఎమ్మెల్సీగా నువ్వు పోటీ చేస్తే చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నువ్వు ఎవరికైనా ఇస్తే ఇవ్వచ్చు. కానీ కాంగ్రెస్ ఇంతకుముందు నేను పోటీ చేసిన వాళ్ళను నేను తూలనాడతా, నేను ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి బెదిరింపులు కానీ ఎవరు కూడా సహించరు. ఇది తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉంది. ఉద్యమంలో 2001 నుండి 14 వరకు ఎవరు కూడా ఎమ్మెల్యేలు అవుతామో, ఎమ్మెల్సీలు అవుతామో, ఎంపీలు అవుతామో అని చెప్పి ఉద్యమం చేయలే. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఖచ్చితంగా ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి 10 సంవత్సరాలు అదే ఉద్యమ నాయకులు, అదేవిధంగా అనేక మంది కలిసి వచ్చిన వాళ్ళతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. ఇలా ప్రభుత్వం మారినంత మాత్రాన మా యూనివర్సిటీకి వచ్చే ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి రోజు బెదిరిస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గం మొత్తం కూడా ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి గారి అధికారంలో సేవలో తరించవచ్చు, కానీ ఇతరులందరినీ కూడా అంటే పోలీస్ వ్యవస్థను మొత్తం కూడా ఓడిపోయిన అభ్యర్థులకు, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఉండడం, లేక ఇతర యొక్క సంస్థల్ని, ఇవాళ అనేక సంస్థలు ఉంటాయి, ప్రభుత్వ పరంగా ఉన్న సంస్థల్ని అదేవిధంగా జిల్లాల్ని అన్నిటిని కూడా మొత్తం వద్దనుకోవడం ఒకవైపు, రెండో వైపు ప్రైవేట్గా ఉన్న సంస్థల్ని కూడా ఇతర పార్టీల వాళ్ళకి సంబంధించినైతే వాటన్నిటిని కూడా కూలగొట్టాలని చెప్పేసి లేకపోతే మూతవేయాలని చెప్పేసి అనుకోవడం మరొకటి దురదృష్టకరం. మేము 25 సంవత్సరాల క్రితం విద్యా సంస్థలు స్థాపించినాం. దరిదాపుగా 35 సంవత్సరాల క్రితం మా వైఫ్ ఉద్యోగం సంపాదించింది. ఇవాళ వాళ్ళ మీద కూడా నువ్వు దుష్ప్రచారం చేస్తున్నావు అంటే నువ్వు చేస్తున్నవన్నీ కూడా అడ్డగోలు వాదనలు, అసత్యాలని చెప్పి తేలుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి చీడ పురుగుల్ని సమాజం నుండి తరిమి కొట్టే ముందే మీరు అతన్ని వేరు చేసుకుంటారా, లేకపోతే తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్తారా, మీరు నిర్ణయించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇవాళ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ, ఇంటెలిజెన్స్ కానీ ఇవాళ అందరినీ ఈ విధంగా బెదిరిస్తున్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి. అంతే తప్ప మమ్మల్ని బెదిరించడానికి అని చెప్పేసి మీ వ్యవస్థను మొత్తం ఉపయోగించుకోవద్దని చెప్పేసి కూడా మీ ద్వారా
ఇంటెలిజెన్స్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ వ్యవస్థను కూడా కోరుతా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు తీన్మార్ మల్లన్ అనేటైన పల్లా రాజేశ్వర రెడ్డి గారి సత్యమణికి సంబంధించి దురుద్దేశపూర్వకంగా ఏదైతే అపవాదు వేసినారో దానికి సంబంధించి అన్ని విషయాలు చాలా చక్కగా పల్లా రాజేశ్వర రెడ్డి గారు చెప్పినారు. ఆయన నిన్న పల్లా రాజేశ్వర రెడ్డి గారి మా ఎమ్మెల్యే గారి సత్యమణి మీదనే కాకుండా మొన్న కూడా మా మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ వారికి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి సంబంధించి వారికి ఏదో అన్న ఉన్నారని అన్న బిడ్డకి ఏదో ప్రభుత్వం అక్రమంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించిందని మొన్న వారి మీద కూడా బట్టగల్చి మీద వారేసే ప్రయత్నం చేసినారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా బుద్ధి మారతలేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పని చేయాలనేటటువంటి ఆలోచనను మర్చిపోయి ఇంకా వీళ్ళు అధికారంలో లేరు, అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళ మీద నిందలేయాలి, వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళ మీద దుష్ప్రచారం చేయాలనే ఆ లైన్లోనే ఇంకా ఉన్నట్టు అదే ధోరణి కనబడతా ఉంది. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు, మీకు అవకాశం ఇచ్చినారు, ప్రజాపాలన అన్నారు, దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరణలో ఆ పరిపాలనను చూపెట్టే పని చేయాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులకు నేను హితవు పలుకుతా ఉన్నా. ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద అసత్య ఆరోపణలు, సత్యదూరమైనటువంటి ప్రచారాలు ఇవన్నీ బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మా మీద